రాజుని ఇంటికి తీసుకువచ్చి రేఖకి షాక్ ఇచ్చిన ఐశ్వర్య ఆనందంలో అపర్ణ సుభాష్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ఐశ్వర్య స్వరాజ్ని ఇంటికి తీసుకురాబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. నందుని చూసి ఇక రౌడీకైతే అనుమానం వస్తుంది. తనేదో పోలీస్ ఆఫీసర్లా కనపడుతుంది. నన్నే ఫాలో అవుతూ తను నన్నే చూస్తుంది అనుమానంగా అని అతనికైతే డౌట్ వస్తుంది. ఇంతలో పోలీసులు అయితే కూడా మఫ్టీలో వస్తూ ఉంటారు గన్స్ పట్టుకొని. ఇక అతనికి అనుమానం వచ్చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా అది చూసిన నందు అతన్ని పట్టుకోవడానికి తను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఐశ్వర్యని గుద్దేస్తుంది అనుకోకుండా. ఇక ఐశ్వర్య అయితే మళ్ళీ తనని గుద్దింది నందు అని తెలుసుకొని, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేసి విసిగిస్తున్నావో? సంతోషంగా పార్టీ చేసుకొనివ్వా నన్ను అని ఐశ్వర్య అయితే నందుని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా నందు అయితే సారీ అని చెప్పి ఇక వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి సారీ అంటే సరిపోయిందా? నువ్వు అస్సలు కూడా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను, నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని ఐశ్వర్య అంటూ ఉంటే అప్పుడు ఇక నందు అయితే ముందు నన్ను వదులు, నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. నందు నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, ఇక్కడే ఉండు, మా అందరికీ కూడా క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇక నందు అయితే సరే సారీ నేనే చూసుకోలేదు నిన్ను అని అంటూ ఉంటుంది. నందు అయితే అప్పుడే ఇక నందు మాటలకి ఐశ్వర్య అయితే ఏంటి సారీ చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అని మళ్ళీ మొదలు పెడుతుంది. ఏ పిచ్చిదానా, నీకేమన్నా మెంటలా? ఎందుకు పదే పదే నన్ను అలా విసిగిస్తున్నావు? అయినా నువ్వు కూడా కళ్ళు కనిపించకుండా తిరుగుతున్నావా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నావా అని నందు అయితే ఇక ఐశ్వర్యని బాగా తిడుతుంది. నీలాంటి బలిసిన వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఎంత పొగరుతో కొట్టుకుంటున్నావు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇంట్లో చెప్పే వచ్చావా? పీకుల్లోతు దాకా తాగి తందనాలు ఆడుతున్నావు అని అంటూ నందు నోటికొచ్చినట్లు ఇక ఐశ్వర్యని తిడుతూ ఉంటుంది. నలుగురు నేసుకొని వచ్చి ఏదో పెద్ద మహారాణిలా బిల్డప్ ఇస్తున్నావు. మీ అమ్మా నాన్నకి నువ్వు తాగుతున్నావు, క్లబ్బుల వెంట తిరుగుతున్నావంటే ఎంత బాధపడతారు. వాళ్ళకేమో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొస్తామని చెప్పి మీరేమో తైతక్కలాడడం బాగా ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలకి అలవాటైపోయింది అని నందు అయితే తిడుతూ ఉంటుంది. దాంతో ఇక ఐశ్వర్య అయితే నందు మాటలకి షాక్ అయిపోతాం. ఏంటే నన్ను అన్నన్ని మాటలు అంటున్నావు, నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడు ఇక నందు అయితే ఐశ్వర్యని ఏంటే నువ్వు చెప్పేది నా సంగతి అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చేసరికి ఇక రౌడీ అయితే కనిపించడం. దాని మూలాన ఈ వెధవ తప్పించుకున్నాడు, ఈరోజు ఈ వెధవని పట్టిద్దామనుకున్నాను అని నందు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం ప్రయోజనం? దాంతో గొడవ పెట్టుకున్నా మళ్ళీ నాకే ఎందుకు ఆ లేనిపోని సమస్య? ఇక దాన్ని కదిలించుకోవడం కరెక్ట్ కాదు అని అక్కడి నుంచి నందు అయితే వెళ్ళిపోతుంది. అలా నందు వెళ్ళిపోయాక ఇక ఇందు అయితే జ్యూస్ తాగుతూ ఉండగా ఇంతలో ఇదంతా గమనించిన స్వరాజ్ అయితే ఆ జ్యూసును ఇందు తాగకుండా ఆ జ్యూసు కింద పడిపోయేలా చేస్తాడు. అప్పుడే ఇక ఇందు అయితే రాజుని చూసి నువ్వా దేనో దాన్ని గుద్దడం పడేయడం తప్ప నీకు వేరే పనేం లేదా అని అడుగుతూ రాజుని తిడుతూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక రాజు అయితే ఒలిగింది జ్యూసే కదా, ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు? కావాల్సింటే 2-3 కొనిస్తాను తాగు అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే పక్కనే ఉన్న రాఖీ అయితే ఏంట్రా ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదా? తను నిన్ను చూస్తుంటేనే తిడుతుందంటే ఇదివరకు నువ్వు తనకి ఏదో సమస్యని తీసుకొచ్చావు, అందుకే నిన్ను చూసి అలా తిడుతుంది, పోరా పో అని అంటూ ఉంటాడు రాఖీ. అప్పుడు ఇక రాఖీ చెంప పగలగొడతాడు స్వరాజ్. రాఖీ చెంప పగలగొట్టి ఏంట్రా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నానా? జ్యూస్లో మత్తు మందు కలిపి అమాయకురాల్లా ఉన్న ఈ అమ్మాయిని నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావు, మరి దాన్నేమంటారా? ఆడపిల్లల మీద అగాయిచ్చానరా అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడు ఇక ఇందు ఆ మాట విని షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది రాజుని. మీరు తాగాలనుకున్న ఆ జ్యూస్లో వీడు మత్తు మందు కలిపాడు, వీడు మత్తు మందు కలిపి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. సరైన సమయానికి వీడు మత్తు మందు
జ్యూస్లో కలపడం చూశాను నేను, ఆ జ్యూస్ మీకు ఇవ్వడం చూశాను, అందుకనే నేను వచ్చి ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని రాఖీ అయితే, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చిగా నేను కాదురా, పిచ్చి పనులు చేసేది నువ్వు. అయినా ఈ క్లబ్కి వచ్చి వీణ్ణెందుకు కలిసావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నిన్ను చూస్తుంటే ఇదే ఫస్ట్ టైం క్లబ్కి వచ్చినట్టు అనిపిస్తుంది, మరి ఇలాంటి వెధవ పిలిస్తే వచ్చేయడమేనా అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే. నేను క్లబ్కనే అంటే వచ్చేదాన్నే కాదండి, క్లబ్ కనలేదు, ఇంటర్వ్యూ చేస్తామనంటే ఇక్కడికి వచ్చాను, తీరా ఇక్కడికి చూసేసరికి ఇక్కడ క్లబ్ ఉంది, ఎందుకులే లోపలికి రావడం అని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నాకు జాబ్ చాలా అవసరం కదా, అందుకనే నేను ఇక అడుగు తీసి బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడు ఇక ఇందు మాటలకి ఇక రాఖీని ఇంకా కొడతాడు. ఒక కంపెనీకి ఎండి అయ్యుండి ఇంత సిగ్గులేని పనులు చేస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటే చాలామంది కూడా ఫోటోలు వీడియోలు ఇక కామన్గా ఏదైనా గొడవ అయితే తీసేయడం అందరికీ అలవాటైపోయింది కదా, అలాగే తీస్తారు. దాంతో ఇక రాఖీ అయితే ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టు ఒక ప్రముఖ కంపెనీ ఎండి అయితే తన్నులు తిన్నాడు అని రేపు న్యూస్లో రాకూడదంటే ఇప్పుడు నేను తొందరపడకూడదు, చేసిన తప్పు నాదే అనుకొని ఇక వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్టు అని అంటూ రాఖీ అయితే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. రాఖీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా సరే వెళ్ళేటప్పుడు మీ ఇద్దరి సంగతి నేను త్వరలోనే తెలుస్తాను, మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను, నలుగురిలో నన్ను ఇంతలా అవమానిస్తారు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని పోరా పో అని అంటూ ఉంటాడు స్వరాజ్. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, జాబ్ ఇంటర్వ్యూలు ఇలా క్లబ్లో ఇస్తారా ఏంటి, మీరు ఎవరి ద్వారా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇంతలో సంతోష్ అయితే అక్కడికి వస్తాడు. అవును మా బాస్ రాఖీ ఏడి అని అడుగుతూ ఉంటాడు సంతోష్ అయితే. ఆయన పర్సు నాకు ఇంట్లో ఎక్కడా కూడా కనిపించలేదు అని అనడంతో అతను మిమ్మల్ని మోసం చేసి పంపించాడండి, నన్ను బలవంతం చెయ్యబోయాడు, సరైన సమయానికి తను రాబట్టి సరిపోయింది అని రాజుని చూపిస్తూ ఉంటుంది ఇందు. సార్ చాలా థ్యాంక్స్ సార్, నేను మా బాస్ అలాంటివాడు అనుకోలేదు, అందుకని ఈ అమ్మాయిని ఇక్కడికి రమ్మన్నాను, తనలాగే నాకు కూడా చెల్లెలుంది సార్, మరి ఆ వయసులో ఉన్న నా చెల్లెలు లాంటిదే ఈ అమ్మాయి కూడా, కావాలని నేను ఇదంతా చెయ్యలేదు, ఆ దుర్మార్గులే చేశారు అని అంటూ ఉంటాడు సంతోష్ అయితే. ఏదైతే అది జరిగింది, మీరు సేఫ్గా ఉన్నారు అంతే చాలు అని అంటూ ఉంటాడు సంతోష్. తరువాత మీకు ఏదైనా జరగరాంది జరిగితే జీవితాంతం నాకు ఆ బాధ ఎంతగానో ఉంటుంది అని భయపడుతూ ఉంటాడు. సరేనండి నేను వెళ్ళొస్తాను అని ఇక ఇందు అయితే బయలుదేరిపోతూ ఉండగా అప్పుడే రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, ఈ టైంలో ఆటోలు గట్టా ఏమీ ఉండవు, మళ్ళీ మీరు ఒంటరిగా వెళ్తే ఏదైనా జరగరాంది జరుగుతుంది, అందుకని నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మరి నా బైక్ ఎక్కుతారా అని అడుగుతూ ఉంటాడు రాజు. అప్పుడే కావ్య ఇంటికి తొందరగా వెళ్ళాలని చెప్పి ఎక్కుతాను అని ఇక బైక్ అయితే ఎక్కేస్తుంది. బైక్ ఎక్కేశాక ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇంతలో ఇక ఐశ్వర్య అయితే ఫుల్గా తాగేసి ఉంటుంది. ఇలాంటి మీకు నేను ఎంతగానో పార్టీ ఇద్దామని ఇంకా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను, కానీ అంతా కూడా రివర్స్ చేసేసింది. అది రివర్స్ చేయకపోతే పార్టీ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మీకోసం నేను ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుని వచ్చాను, అంతా కూడా ఫెయిల్ అయిపోయింది, సరే అలాగా బైక్ మీద రైడ్కి వెళ్ళొద్దాం, నీ బైక్ నాకు ఇవ్వవే అని తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఐశ్వర్య, నువ్వు ఫుల్గా డ్రింక్ చేస్తున్నావు, మేము కూడా అలాగే ఉన్నాము, నీ కార్లో వెళ్ళిపోదాము, ఎలాగో డ్రైవర్ ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు వాళ్ళు. కార్లో వెళ్తే మీరు వెళ్ళండి, బైక్ కీస్ ఇవ్వు నాకు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. వద్దే అని అంటూ ఉంటే, లేదు ఇంత జరిగాక అన్నీ మర్చిపోవాలంటే లాంగ్ డ్రైవ్ చేయాల్సిందే, అందుకని నేను లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను, ఒకవేళ మీరు రాకపోతే వెళ్ళిపోండి కార్లో అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక ఐశ్వర్య అలా అన్న తర్వాత, నీకేంటమ్మా, ఏం జరిగినా చూసుకోవడానికి మీ అత్త ఉంది, మీ అత్త దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూనే ఉంటావు, మా పేరెంట్స్ అలా కాదు, ఇంటికి వెళ్తే మామూలుగా తిట్టరు, మేము వెళ్ళిపోతామని ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతే ఆ తర్వాత ఐశ్వర్య మాత్రం బైక్ వేసుకొని ఇక వెంటనే తను కూడా బయలుదేరిపోతుంది. తర్వాత ఇక ఇందు అయితే స్వరాజ్యతో అంటూ ఉంటుంది,
నిజంగా ఈరోజు మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీకు రుణపడి ఉంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఇలా అంటూ ఉంటాడు. రాజు అయితే మిమ్మల్ని చూస్తుంటే చాలా పద్ధతిగా వాళ్ళు అనిపించింది, అందుకని వెంటనే నేను మిమ్మల్ని కాపాడాను అని చెప్తూ ఉంటాడు. రాజు అయితే మీ నిండు మనసే మిమ్మల్ని శ్రీరామ రక్షలాగా నడిపిస్తుంది ముందుకి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇందు అయితే తరువాత ఇక ఐశ్వర్య ఫుల్గా డ్రింక్ చేసి ఉన్న మూలన బైక్ నడపలేకపోతుంది. అయినా బైక్ స్పీడ్ అయితే పెంచేస్తుంది. ఇక ఒకేసారి ఎదురుగా లారీ రావడంతో ఇక ఏమీ తెలియని ఐశ్వర్య అయితే ఆ లారీని తప్పించబోయి తనైతే రోడ్డు పక్కన పడిపోతుంది. అలా రోడ్డు పక్కన పడిపోవడంతో అప్పుడు ఇక ఐశ్వర్య తలకి దెబ్బ తగిలి తను స్పృహ కోల్పోతుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న రాజు అలాగే ఇందు ఐశ్వర్యనైతే చూస్తారు. ముందు ఇందునే చూస్తుంది. ఇక ఇందు చూసి అదేంటి ఐశ్వర్య అక్కలా ఉంది, బైక్ మీద నుంచి పడిపోయిందా, అయ్యయ్యో అని అనుకుంటూ వెంటనే బండి ఆపండి అని అంటూ రాజుని బండి ఆపమంటుంది. ఇద్దరు కూడా ఐశ్వర్య దగ్గరికి అయితే వెళ్తారు. అక్క అక్క అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి తను మీ అక్క అని అనగానే అవును తను మా అక్కే, తను కూడా క్లబ్కి వచ్చింది అని అంటూ ఉంటే అవునవును తను కూడా క్లబ్కి వచ్చింది, మేమిద్దరం కూడా ఒకరికొకరు పరిచయం కూడా చేసుకున్నాము అని అంటూ ఉంటాడు. రాజు అయితే ఆ మాటకి అంటూ ఉంటుంది ఇందు మా అక్కని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటుంది. చూడండి మీ అక్క సంగతి నేను చూసుకుంటాను, మీ ఇల్లు దగ్గరే కదా మీరు వెళ్ళండి, మీరు బయటికి వచ్చిన సంగతి మీ అత్తయ్యకి ఇంట్లో కొంతమందికి తెలియదు అంటున్నారు కదా, ఒకవేళ మీ అక్కతో పాటు మీరు హాస్పిటల్కి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదోటి అంటారు, అందుకని మీరు ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కాబట్టి నేను ర్యాపిడో బుక్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. సరే అని ఇక ఇందు కూడా ఒప్పుకుంటుంది. ఇక ఇందు అయితే అలా ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఐశ్వర్యని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు రాజు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాక ఒక పెద్ద వాంతి అయితే అవుతుంది. దాంతో కంగారు పడిపోతూ ఉంటాడు. స్వరాజ్ అయితే ఇక కంగారు పడిపోతూ తలకి దెబ్బ తగిలిన వాళ్ళకి వామిటింగ్స్ అవ్వకూడదు, మరి తనకి వామిటింగ్స్ అవుతున్నాయేంటి, ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ స్కానింగ్ కూడా తీసి రిపోర్ట్స్ చూసి తనకి లోపల ఎటువంటి గాయం అవ్వలేదు, ఎటువంటి ప్రమాదం లేదు, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రాజు. అయితే ఇక ఐశ్వర్య అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఐశ్వర్యని చూసి ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు అని ఐశ్వర్య అంటూ ఉంటుంది. నేను మీ ఇంటికి రావడం కాదు, మీరు ఎక్కడున్నారో ఒకసారి సరిగ్గా చూడండి అని రాజు అయితే అంటాడు. అప్పుడే ఐశ్వర్య చుట్టుపక్కల చూసి నేనేంటి హాస్పిటల్లో ఉన్నాను అని అన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. ఇక గుర్తు చేసుకొని నిజంగా ఈరోజు నాకు మీరు పునర్జన్మని ఇచ్చారు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. లేకపోతే నన్ను ఎవ్వరూ కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, అలా బైక్ మీద నుంచి పడిపోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటే చూడండి మీరు ఇంత డ్రింక్ చేసేసి బైక్ నడపాలంటే ఎలా కుదురుతుంది, ఎంత ప్రమాదం తప్పింది, తలకేదో చిన్న గాయమైంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ పరిస్థితి ఏమవును అని రాజు అయితే తిడుతూ ఉంటాడు ఐశ్వర్యని. ఇంతలో ఇందు అయితే ఇంకా వెనక డోర్ నుంచి లోపలికైతే వెళ్తుంది. అప్పటికే ఇందు గురించి కంగారు పడుతున్న అపర్ణ ఇందుని చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఏంటి ఇంతసేపు ఉన్నావు, నీ గురించి ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఇందు ఇక అపర్ణని కౌగిలించుకుంటుంది. నీ మాట కాదని నేను బయటికి వెళ్ళినందుకు నాకు సరైన గుణపాఠం వచ్చింది నానమ్మ అని అంటూ ఉంటే ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. మొత్తం జరిగిందంతా చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అపర్ణ అయితే మరి అతను నిన్ను కాపాడిన అతను ఇక్కడ దింపలేదా నిన్ను ఇంటి దగ్గర అని అడుగుతూ ఉంటుంది. లేదు నానమ్మ, నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఐశ్వర్య ఆ క్లబ్లో ఫుల్గా తాగేసింది, డ్యాన్సులు వేసింది, ఆ తర్వాత మళ్ళీ క్లబ్ నుంచి బైక్ మీద రైడ్ చేసుకుంటూ బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పక్కనే స్పృహ కోల్పోయింది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కాదు విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ
ఉంటుంది. అపర్ణ అయితే ఐశ్వర్యకి ఏమైంది అని అనగానే ఐశ్వర్య అక్కకి ఏమీ కాలేదని నాకు అనిపిస్తుంది, ఉండు అతనికి నేను ఫోన్ చేస్తాను, రాజ్ అనే అతను అక్కని కాపాడాడు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఐశ్వర్య అయితే మీరు నన్ను రోడ్డు మీద ఎప్పుడు చూశారో అని రాజుని అడుగుతూ ఉంటే అది ఏంటంటే అని రాజు అయితే చెప్పబోతూ ఉంటాడు ఇందు గురించి. అప్పుడే ఇక ఇందుయే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒక నిమిషం అని అంటూ ఉంటాడు రాజు. చెప్పండి ఇందు గారు, మీ గురించే మీ అక్కకి ఇప్పుడు చెప్పబోతున్నాను అని అంటూ ఉంటే ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. మా ఇంట్లో వాళ్ళకి నేను ఇంట్లోనే ఉంటానని తెలుసు తప్ప బయటికి వచ్చిన సంగతి అస్సలు కూడా తెలీదు. ఒకవేళ తెలిస్తే నన్ను చంపేస్తారు. ప్లీజ్ చెప్పకండి, తర్వాత చెప్తాను అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటో అని అంటూ ఉంటుంది. సరే సమయానికి ఫోన్ చేశారు, లేకపోతే నాకు తెలియదు కదా, మీ అక్కకి నీ గురించి చెప్పేసేదాన్ని వాణ్ణి అని అంటూ ఉంటాడు రాజు. మీ అక్క కోలుకుంది, తనకి ప్రమాదం లేదు, కొంచెం సేపట్లో డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. సరే అండి థ్యాంక్స్ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇందు. ఫోన్ పెట్టేశాక ఇక అపర్ణతో అంటూ ఉంటుంది, నానమ్మ అసలు ఏమీ కాలేదు, అక్కకి బాగానే ఉందట, అతను సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టించాడు కదా, అతనికి కూడా చెప్పాను నా గురించి ఇంట్లో చెప్పొద్దని, అతను చాలా మంచివాడు, మా గురించి ఏమీ చెప్పడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. ఇంతలో ఇక రేఖ అయితే ఐశ్వర్య ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తన ఫ్రెండ్స్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంటాయి. అలా స్విచ్ ఆఫ్ రావడంతో భయపడిపోతూ ఉంటుంది రేఖ. ఇంతలో రేఖ భర్త భూషణ్ వచ్చి ఏంటి రేఖ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. టెన్షన్ పడకుండా పార్టీకని వెళ్ళిన ఐశ్వర్య ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, అలాగే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇదంతా నువ్వు చేసిన గారాభం వల్లే, అందుకే తను అలా తయారయ్యింది అని భూషణ్ అయితే తిడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఐశ్వర్య అయితే ఇంటికి రాజు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఐశ్వర్య ఇక రాజుతో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇక్కడి దాకా వచ్చారు కదా లోపలికి రండి అని అంటూ ఉంటుంది. లోపలిక నేను రాను అని అంటూ ఉంటే లోపలికి రండి, మీరు నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చారంటే మా అత్తయ్య చాలా ఆనందపడుతుంది అని చెప్తూ ఉంటుంది ఐశ్వర్య. లోపలికి రండి అని లోపలికి బలవంతంగా రాజునైతే తీసుకొస్తూ ఉంటుంది. ఇంతలో ఐశ్వర్య గురించి వెతకడానికి బయలుదేరుతున్న రేఖ ఐశ్వర్యని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఐశ్వర్య నువ్వా, ఏంటమ్మా, ఏంటి తలకి గాయమేంటి, దెబ్బలేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు పార్టీ నుంచి వస్తుంటే బైక్ మీద నుంచి పడిపోయాను ఆంటీ అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అమ్మో బండి మించి పడిపోయావా, ఏమీ తగలలేదు కదా, రిస్క్ ఏం కాదు కదా అని అంటూ ఉంటే ఏం పర్వాలేదు ఆంటీ, సరైన సమయానికి అదిగో అతను నన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చారు. అదేంటి రాజ్ బయటే ఉండిపోయావే, లోపలికి రా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడు ఇక రాజు అయితే లోపలికి వస్తూ ఉంటే రేఖాన ఐశ్వర్య వైపు చూస్తుంది కానీ రాజు వైపుకి చూడదు. ఆంటీ ఇతనే నన్ను కాపాడింది, ఇంటికి జాగ్రత్తగా తీసుకువచ్చింది, పేరు రాజ్ అని అంటూ ఉంటుంది. ఆ మాట విని తలెత్తి రేఖ అయితే రాజుని చూస్తుంది. ఇక రాజుని చూసి ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అపర్ణ అయితే ఐశ్వర్య వచ్చింది తనకి ఎలా ఉందో అని చూడ్డానికి తను కూడా కిందకి దిగి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇద్దరు కూడా రాజుని చూసి స్టన్ అయిపోతూ ఉంటారు. ఒక్క క్షణం రేఖకి గుండాగిపోయినంత పనవుతుంది, స్వరాజ్య బ్రతికి వచ్చాడేమో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అపర్ణ అయితే గుర్తుపట్టేస్తుంది. ఇక అపర్ణ అయితే వచ్చింది తన మనవడే అని అపర్ణ గుర్తుపట్టేస్తుంది. ఆ రోజు స్వరాజ్ ఆ యాక్సిడెంట్లో చనిపోలేదు, బ్రతికి ఉన్నాడనమాట. చిన్నప్పుడు నువ్వు అచ్చం మీ మావయ్యలాగే ఉంటావురా, పై ఎదిగాక కూడా అలాగే ఉంటావు అని అనేదాన్ని, ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నాడు. కానీ వీడు మమ్మల్ని మర్చిపోయాడా, ఇల్లును గుర్తుపెట్టాడా, మా కోసం వచ్చాడా, అసలు ఏంటి ఇదంతా అని అనుకుంటూ ఉంటుంది. ఇక దగ్గరికి వెళ్దామని వెళ్ళబోతూ ఉండగా అమ్మో ఇప్పుడు కనుక నేను వాడి దగ్గరికి వెళ్తే మళ్ళీ వాడిని ఏదోటి చేస్తుంది రేఖ, నేను అసలు వాడిని చూడనట్టే ఉండాలి అని పైకైతే వెళ్ళిపోయి ఒక స్తంభం వెనుక దాక్కొని చూస్తూ ఉంటుంది. ఆంటీ తన పేరు రాజ్ అని అంటూ పరిచయం చేస్తుంది ఐశ్వర్య.
హాయ్ అండి, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే నేను బాగానే ఉన్నాను బాబు అని అంటూ ఉంటుంది. రేఖ సరేనండి నాకు పని ఉంది, ఈసారి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుందామని వెళ్ళిపోతాడు. స్వరాజ్ అయితే స్వరాజ్ వెళ్ళిపోయాక సోఫాలో కుప్ప కూలిపోతుంది. రేఖ కుప్ప కూలిపోయి ఇదేంటి, అది చూస్తేనేమో అచ్చం కావ్యలాగుంది, వీడిని చూస్తేనేమో వీడు అచ్చం రాజులా ఉన్నాడంటే అపర్ణ మనవడా, కూతురు కొడుకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు పోలికలతో కావ్యరాజు పోలికలతో వీళ్ళిద్దరూ ఉన్నారంటే మా అమ్మకి పట్టిన గతే నాకు పడుతుందా? చివరికి మా అమ్మ పడిన కష్టాల్లో నేను కూడా పడాలా అని రేఖ అయితే ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.